బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు వద్ద వి కావేరి ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న బైక్తో బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో 20 నుంచి 25 మంది వరకు మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మరో 12 మంది బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటపడ్డారు. పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిన ఏరియా అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు సంఘటనా స్థలం నుంచి. లోకేష్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే జిల్లా ఎస్పీ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఉదయం 3 గంటల ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్ సంబంధించిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరుకు బయలుదేరగా ఈ యొక్క 3 గంటల ప్రాంతంలో కర్నూలుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క క్రాస్ వద్ద ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాదంలో పూర్తిగా 10 మంది దాకానే బయటపడడం జరిగింది. మిగతా వారంతా లోపలే ఉండిపోయారు. ఈ యొక్క పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఈ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా తెలిసిన పరిస్థితి. మనకు ఇప్పుడే అందిన సమాచారం మేరకు ఈ యొక్క బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారనేది అధికారికంగా చెప్తున్న పరిస్థితి. మరి ఎంతమంది ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఈ యొక్క బస్సు స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క ప్రయాణికులు అయితే 40 మంది ఉన్నట్లుగా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కసారిగా ఈ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తరువాత ఆ యొక్క ద్విచక్ర వాహనం యొక్క బస్సు ముందు భాగంలో ఇరుక్కోపోవడంతో ఆ యొక్క బస్సు డ్రైవర్ కూడా గమనించకపోవడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క బస్సుని కూడా బస్సు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బస్సుని ద్విచక్ర వాహనం ఇరుక్కున్నా కానీ దానిని అదే విధంగా ముందుకు తీసుకెళ్లడం వల్లనే ఆ యొక్క బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగడంతో ఈ యొక్క బస్సు ఈ యొక్క ఏసీ బస్సు కావడంతో ఒక్కసారిగా ఈ యొక్క మంటలు చెలరేగిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క బస్సులో ఉన్న డ్రైవరు అసిస్టెంట్ మాత్రము ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించి ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడి దుంకి పరారైన పరిస్థితి కనపడుతుంది. అయితే లోపల ఉన్న వారు మాత్రము కొంతమంది మాత్రమే ఒక 10 మంది దాకా పూర్తి స్థాయిలో బయటపడడం జరిగింది. అద్దాలను పల్లగొట్టుకొని పూర్తిగా దుంకి వాళ్ళ ప్రాణాలు అయితే నిలుపుకో పరిస్థితి కనపడుతుంది. అయితే బస్సులో గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది కాబట్టి బస్సులో ఉన్న వాళ్ళు చాలా మేజర్ మంది మాత్రం ఈ యొక్క బస్సులోనే ఇరుక్కుపోయారు. ఒక్కసారిగా చాలా వేగంగా ఈ యొక్క మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అంటే ఈ యొక్క విజువల్లో చూస్తున్న విధంగా చూస్తే ఈ యొక్క ఏ స్థాయిలో ఈ యొక్క బస్సు తగలబడిపోయింది, ఏ స్థాయిలో ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. కొంతమంది మాత్రమే ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడ్డారు. దానిలో ఈ యొక్క డ్రైవర్తో పాటు అసిస్టెంట్ ఉన్నారే తప్ప మిగతా వాళ్ళు అంటే చాలామంది ఈ యొక్క మేజర్ 40 మందిలో చాలామంది అంటే 20 మంది దాకా పూర్తిగానే బస్సులో ఉండిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయినారు అనేది చెప్పగలమని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆ యొక్క బస్సు సీట్లలోనే పూర్తి స్థాయిలో ముద్దైన పరిస్థితి కనపడుతుంది. చాలా మందికి ఇది స్లీపర్ కోచ్ బస్సు కాబట్టి పూర్తిగా పైన కింద రెండు సీట్స్ ఉంటాయి కాబట్టి ఆ సీట్స్లో కూడా ఎవరైతే దీన్ని ప్రమాదాన్ని గుర్తించలేకపోయారో, ఎవరైతే నిద్రావస్థలో ఉన్నారో వారి మాత్రమే యొక్క బస్సులోనే మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే పూర్తిగా కనుక్కోవడానికి వీల్లేని పరిస్థితిలో పూర్తిగా ముద్దైన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో చాలా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ యొక్క ప్రమాదంలో కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారు మాత్రం ఈ యొక్క బస్సులోనే ఉండిపోయారు. ఈ యొక్క మంటల్లోనే చిక్కుకొని ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఫైర్ సంబంధించిన సిబ్బంది ఒక విషాదకరమైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు వద్ద వి కావేరి
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టడంతోనే ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బస్సు పూర్తిగా దగ్ధమైన విజువల్స్ కూడా మనకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయి. అందులో 20 నుంచి 25 మంది వరకు కూడా మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మరో 12 మంది బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిన ఏరియా అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బస్సు పూర్తిగా దగ్ధమైన విజువల్స్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బైక్ను ఢీకొట్టడం వల్లే ఈ బస్సు ప్రమాదం జరిగింది అన్నారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్. మంటలు చెలరేగగానే బస్సు డ్రైవర్ వాటిని ఆర్పే ప్రయత్నం చేసినా కంట్రోల్ కాలేదు. వెంటనే కొంతమంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టారని, స్థానికులు కూడా వారికి సాయం చేయడంతో కొంతమంది క్షేమంగా బయటపడ్డారు అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ చెప్పారు. బస్సులో లోపలే చిక్కుకుపోయిన వారు మృతి చెంది ఉండొచ్చన్నారాయన. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి కూడా మృతి చెందాడు. ఆసుపత్రిలో ఉన్న ఆ 10 మంది కూడా క్షేమంగా ఉన్నారు అన్నారు ఎస్పీ విక్రాంత్ పటేల్. దాదాపు 3 o'clockకి ఈ బస్సు కావేరీ బస్ ఏసీ బస్ ఏముందో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంది. ఆ టైంలో అదే డైరెక్షన్ వెళ్తున్న ఒక 2 వీలర్స్ హిట్ చేసినట్టుంది. ఎందుకంటే ఇక్కడ దాని ముందు 2 వీలర్స్ స్టక్ అయి ఉంది. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయి ఉండొచ్చు అని మన ప్రాథమిక సమాచారం. FSL టీం కూడా వచ్చింది. దే ఆర్ ఆల్సో ఎగ్జామినింగ్. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ స్మోక్ వస్తే ప్యాసింజర్స్ తర్వాత ఇక్కడ చుట్టూ కొంతమంది రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా దే ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాస్. కొంతమంది బయటికి దూకారు, బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది లోపల ఉండిపోయారు. దే ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ బర్న్ ఇంజురీస్. సో దాదాపు 3 o'clockకి ఈ బస్సు కావేరీ బస్ ఏసీ బస్ ఏముందో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంది. ఆ టైంలో అదే డైరెక్షన్ వెళ్తున్న ఒక 2 వీలర్స్ హిట్ చేసినట్టుంది. ఎందుకంటే ఇక్కడ దాని ముందు 2 వీలర్స్ స్టక్ అయి ఉంది. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయి ఉండొచ్చు అని మన ప్రాథమిక సమాచారం. FSL టీం కూడా వచ్చింది. దే ఆర్ ఆల్సో ఎగ్జామినింగ్. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ స్మోక్ వస్తే ప్యాసింజర్స్ తర్వాత ఇక్కడ చుట్టూ కొంతమంది రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా దే ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాస్. కొంతమంది బయటికి దూకారు, బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది లోపల ఉండిపోయారు. దే ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ బర్న్ ఇంజురీస్. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు వద్ద వి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో 20 నుంచి 25 మంది వరకు కూడా మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మరో 12 మంది బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిన ఏరియా అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైన విజువల్స్ మనకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి. బైక్ను ఢీకొనటంతోనే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు ముందు భాగాల్లో చక్రాలు ఇరుక్కుని ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో మంటలు ఒక్కసారిగా కూడా చెలరేగాయి. మృతుల్లో కొంతమంది చిన్నారులు అలాగే మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ అలాగే క్లీనర్ కూడా తప్పించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ట్రావెల్స్ బస్ నెంబర్ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. బస్సు పూర్తిగా దగ్ధమైన విజువల్స్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు వద్ద వి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టడంతో ఈ మంటలు వ్యాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో 20 నుంచి 25 మంది వరకు కూడా మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మరో 12 మంది బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిన ఏరియా అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న బైక్ను బస్సు ఢీకొట్టడంతోనే ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో 20 నుంచి 25 మంది వరకు కూడా మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మరో 12 మంది బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిన ఏరియా అంతా కూడా దట్టమైన పొగ అలుముకున్నట్లుగా తెలుస్తోంది.